హాయ్ గైస్, థంబ్‌నెయిల్ చూసాక మీకు ఈరోజు టాపిక్ అర్థమైంది కదా. యెస్, రేపు జనసేన ఫార్మేషన్ డే జరగబోతుంది. 12థ్ ఫార్మేషన్ డే. అయితే ఈ ఫార్మేషన్ డేలో పవన్ కళ్యాణ్ గారిని ఎవరెవరు టార్గెట్ చేయబోతున్నారు అనేది పెద్ద టాపిక్ గా నడుస్తుంది. అయితే ముందుగా పవన్ కళ్యాణ్ గారు 10 ఇయర్స్ ఈ పార్టీని ఎటువంటి సక్సెస్ లేకుండా నడిపినందుకు హ్యాట్స్ ఆఫ్ అని చెప్పొచ్చు. 10 ఇయర్స్, ఒక డెకేడ్ కష్టం తర్వాత ఇప్పుడు డిప్యూటీ సీఎం అనే పోస్ట్ లో ఉండి ఫస్ట్ టైం ఆవిర్భావ దినోత్సవం జరుపుకోబోతున్నారు. నేనైతే ఎదురు చూస్తున్నా. అయితే మెయిన్ గా పవన్ కళ్యాణ్ గారు ఇద్దరిని బాగా టార్గెట్ చేయబోతున్నారండి. దాంట్లో ఫస్ట్ వచ్చేసి జగన్ గారు. ఆబ్వియస్ గా రీసెంట్ గానే జగన్ గారు ఒక కామెంట్ చేశారు. ఏమన్నారంటే ఆయన కార్పొరేటర్ కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ అన్నారు. కాబట్టి జగన్ గారు చేసిన కొన్ని తప్పులను చెప్తూ ఆయన టార్గెట్ చేస్తాడు. ఎందుకంటే ప్రెసెంట్ అపోజిషన్ పార్టీ వైఎస్ఆర్సీపీఏ కాబట్టి. కాబట్టి జగన్ గారిని టార్గెట్ చేసి మాట్లాడబోతున్నారు. ఏం మాట్లాడతారు అనే దాని గురించి కూడా మాట్లాడదాం. అండ్ నెక్స్ట్ సెకండ్ వచ్చేసి తమిళనాడు సీఎం స్టాలిన్ గారిని టార్గెట్ చేసే ఛాన్సెస్ హైగా ఉండేయండి. ఎందుకంటే 2026 లో తమిళనాడులో ఎలక్షన్ జరగబోతుంది. అయితే పవన్ కళ్యాణ్ గారిని దాంట్లో గట్టిగా వాడబోతున్నారు. ఎందుకంటే ఆయనకి తమిళ్ బాగొచ్చు. అండ్ అలాగే తమిళ్లో కూడా కొద్దిగా నోటెడ్ ఫేస్ అవుతాం వల్ల అన్నామలై గారితో కలిసి తిరగబోతున్నారు పవన్ కళ్యాణ్ గారు. ఇదైతే 100% రాసి పెట్టుకోండి. అయితే వీళ్ళిద్దరితో పాటు రాహుల్ గాంధీ గారిని కూడా టార్గెట్ చేసే అవకాశం ఉంది. మెయిన్ అయితే వీళ్ళిద్దరి మీద టార్గెట్ చేస్తే నేషనల్ మీడియాలో కూడా ట్రెండ్ అయ్యే ఛాన్సెస్ చాలా కనపడుతున్నాయి. ఫస్ట్ గనక మనం చూసింది జగన్ గారిని వచ్చేసి నాకు తెలిసి మెయిన్ గా పంచాయతీ రాజ్లో ఆయన చేసిన తప్పుల్నే ఎక్కువ కవర్ చేస్తారు. ఈయన డిప్యూటీ సీఎం అయినా కానీ ఆయన మెయిన్ టార్గెట్ పంచాయతీ రాజ్ మీద, ఫారెస్ట్ మీదే ఉంటుంది. సో ఈ రెండిట్లో ఆయన చేసిన తప్పుల గురించి మాట్లాడారు. అంటే పంచాయతీ రాజ్ లో ఆయన చాలా నిధులను ఆపేసి ఎటువంటి పనులు జరగకుండా చేశారు కదా. ఈయన వచ్చాక ఏం పనులు చేశారు, అండ్ అలాగే ఈయన పవన్ కళ్యాణ్ గారిని టామిన్ చేశారు కదా జగన్ గారు, నువ్వు కార్పొరేటర్ కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ అని. సో దీని గురించి కూడా ఏమైనా రిప్లై ఇవ్వబోతున్నారా అని నేనైతే అనుకుంటున్నా. అండ్ నెక్స్ట్ వచ్చేసి తమిళనాడు సీఎం అయిన స్టాలిన్ గారిని ఈయన ఎందుకు టార్గెట్ చేస్తారంటే, ఆల్రెడీ వీళ్ళ అబ్బాయిని ఒకసారి సనాతన ధర్మం గురించి ఆల్రెడీ టార్గెట్ చేసి మాట్లాడారు, తమిళ్లో మాట్లాడారు. అండ్ ఈయన్ని మనందరూ తెలిసినట్టుగానే పవన్ కళ్యాణ్ గారు మోడీతో కలిసిన తర్వాత నేషనల్ మీడియాలో కూడా ఈయన ఏం మాట్లాడినా బాగా ట్రెండ్ అవుతుంది. ఈ సనాతన ధర్మాన్ని దాని మీద, హిందుత్వం మీద. అయితే ఈయన తమిళనాడులో 2026 లో ఎలక్షన్ జరిగిపోతుంది కాబట్టి అక్కడ పవన్ కళ్యాణ్ గారిని వాడుకునే ఛాన్సెస్ చాలా హైగా కనపడుతున్నాయి. రీసెంట్ గానే ఆయన మనకు తెలిస్తే తమిళనాడులో కొన్ని గుళ్ళు తిరిగి వచ్చారు. అప్పుడు కూడా ఆయనకి అక్కడ క్రేజ్ బానే ఉంది. జనాలు ఎంతో కొంత వచ్చి మాట్లాడటం ఇట్లా జరుగుతుంది. కాబట్టి 99% ఆయన అన్నామలైతో కలిసి కొన్ని ఏరియాస్ లో అయినా ఎళ్లి ఈయన ప్రచారం చేయబోయే ఛాన్సెస్ చాలా హై కనపడుతున్నాయి. కాబట్టి ఈయన స్టాలిన్ గారిని కూడా కొద్దిగా టార్గెట్ చేసే అవకాశం ఉంది. మెయిన్ గా హిందీ ఇంపోజిషన్ అండ్ అలాగే ఈ సనాతన ధర్మం మీద. ముందు హిందీ ఇంపోజిషన్ మనందరికి తెలుసు. హిందీ ఇంపోజిషన్ కి తమిళనాడుకి ఎంత పెద్ద గొడవ అవుతుందో. తమిళనాడు ఎంపీస్ కూడా పార్లమెంట్ దగ్గర నిరసన చేస్తారని మనందరికి తెలుసు. అయితే ఈ హిందీ ఇంపోజిషన్ అనేది నాకు తెలిసి, నేను ఒక వీడియో చేస్తా గానీ, నాకు బేసిక్ గా సింపుల్ గా చెప్పాలంటే ఉండాలండి హిందీ. ఎందుకంటే తమిళనాడు వాళ్ళు రేపు ఎక్కడైనా వర్క్ వెళ్ళినప్పుడు ఇంగ్లీష్, హిందీ ఈ రెండే మెయిన్ కామన్ లాంగ్వేజెస్. మా తమిళ్ ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు. వాళ్ళు హిందీ అసలు నాకేదో వచ్చని కాదు కానీ, మనకి సెకండ్ లాంగ్వేజ్, థర్డ్ లాంగ్వేజ్ హిందీ అవటం వల్ల మనం ఎంతో కొంత రీడ్ చేసి ఎంతో కొంత అండర్స్టాండబుల్ అయ్యే పొజిషన్ లో మనం ఉన్నాం. తమిళనాడుకి అసలు 0% నాలెడ్జ్ అండి హిందీ మీద. వాళ్ళకి అసలు హిందీ అనే మాటే రాదు. కాబట్టి ఫ్యూచర్ లో వీళ్ళు ఢిల్లీ సైడ్ గాని, నార్త్ సైడ్ గాని వర్క్ మీద వెళ్ళినప్పుడు చాలా ఇబ్బంది పడతారు. ఇంగ్లీష్ కూడా అందరికి వచ్చిద్దా రాదా అనేది చెప్పలేం. కాబట్టి మనం నేర్చుకోవాలి. లోకల్ లాంగ్వేజ్ తో పాటు హిందీ, ఇంగ్లీష్ నేర్చుకోవడం అనేది 100% కరెక్ట్. సో మరి చూద్దాం మరి ఈ ఇష్యూ ఎంత దూరం వెళ్ళబోతుందో. ఫైనల్ గా మరి పవన్ కళ్యాణ్ గారి మీటింగ్ కోసం మీరు ఎదురు చూస్తున్నారా? నేను ఆయన స్పీచ్ కోసం అయితే ఎదురు చూస్తున్నా. రాహుల్ గాంధీ గారిని కూడా కొద్దిగా అట్లా టచ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయని నేను అనుకుంటున్నా. సో ఫైనల్ గా రేపు మరి చూద్దాం పవన్ కళ్యాణ్ గారు వీళ్ళిద్దరిని రఫ్ ఆడిస్తున్నారా, జగన్ గారిని అండ్ స్టాలిన్ గారిని, లేకపోతే హిందీ ఇంపోజిషన్ మీద ఆయనకున్న ఒపీనియన్ గురించి కూడా బయట చెప్పే ఛాన్సెస్ హైగా ఉన్నాయి. సో దట్స్ ఇట్ ఫర్ టుడే వీడియో గైస్. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో.